హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో వచ్చేసి అమ్మ అయితే మా ఇంటికి వచ్చింది, అందుకే నా ఫేస్ అయిపోతుంది. అమ్మ ఎప్పుడు వచ్చినా సరే మాకు 2 వీక్స్కి సరిపడా కూరగాయలు గట్రా తీసుకొస్తుంది. వద్దన్నా సరే ఇందో అన్నీ కొంటుంది. అయితే వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఈ వీడియోలో అమ్మ ఏమేమి తెచ్చిందో చూపిస్తాను. అలాగే కాకుండా అమ్మ తెచ్చిన వాటితో హెల్తీ రెసిపీస్ కూడా చేశాను, స్నాక్స్ ఐటమ్స్. వీడియోలో మా అమ్మ కోసం నా కోసం చెప్తానండి. నా పేరు వసుదేవి. మా అమ్మ అన్నిటిని తట్టుకుని నా కోసం నిలబడ్డది. ఏంటంటే దేవుడు మా అమ్మకు ఒక దాని తర్వాత ఒకటి పరీక్షలు పెట్టాడనే చెప్పచ్చు, మామూలుగా కాదు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా ఫాదర్ అయితే చనిపోయారు. మా నాన్న చనిపోయిన మార్చిలో చనిపోయారు. మా తమ్ముడు వచ్చేసి ఆగస్టులో చనిపోయాడు. అది 5 months గ్యాప్. ఇంకా మాకు నిజం చెప్పాలంటే ఏ తల్లికైనా కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. మా అమ్మ నా కోసమని చాలా అన్నీ తట్టుకుంది. మా నాన్న మా తమ్ముడికి అలా అయినా నిలబడాలి, నా కూతుర్ని చూసుకోవాలి అని నా కోసం అలా కష్టపడి నన్ను అయితే చదివించిందండి. తర్వాత నా పెళ్ళి చేసి పురుళ్ళు వేసి అన్నీ చేసింది. నా కోసం ఇప్పుడు కూడా కష్టపడుతుంది. అదే మా ఇంటికి వచ్చి ఉండమంటే ఒక డైలాగ్ అయితే వేస్తుంది, కూతురు ఇంటి దగ్గర ఉండకూడదమ్మా, ఏదైనా ఇంకా తప్పదు, నాకు ఆరోగ్యం బాగోపోతే తప్ప అంటది. మా అమ్మేనా మీ అమ్మలు కూడా అంతేనా? కామెంట్ చేయండి. నిజంగా మా అమ్మని తలుచుకుంటే నాకు చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు. మా తమ్ముడు మా ఫాదర్ అలా అయినప్పుడు ఎంత కృంగిపోయిందో కూడా తెలుసు. ఏమో నేనైతే ఒకటి అనుకుంటాను, ఎప్పుడైనా మా అమ్మని బాగా చూసుకోవాలని. అలాగే అమ్మ తెచ్చిన కూరగాయలు మా ఇంటికాడ చెట్లు ఉన్నాయండి, కొబ్బరి చెట్లు. కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చింది. ఆ కొబ్బరికాయలతో కొబ్బరిలో లస్కూర అయితే చేస్తానమ్మా అని మా అమ్మే చేసింది. అలాగే నాకు కడపండు దుంపలు అంటే చాలా ఇష్టం, ఎక్కువగా తీసుకొచ్చిందని బెల్లం పాకం వేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. స్వీట్ కార్న్ తెచ్చింది. స్వీట్ కార్న్ కూడా ఒక్క చుక్క నూనె వేయకుండా ఇలా హెల్తీగా స్నాక్స్ అయితే చేసి పెట్టాను మా పిల్లలకి. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.